ఇంకా మళ్ళీ సైన్యం అంతా కూడా పోయింది కదా, దేవతలు బ్రహ్మ విష్ణు అది ఇంద్రుడు వగైరంతా కూడా వెళ్ళారు కదా. మరి వాళ్ళను కూడా దగ్గరికి పిలిచాడు. పిలిచి వాళ్ళకి చెప్పవలసింది వాళ్ళకి చెప్పాడు. ఇంతవరకు రామునికి ఇవ్వవలసింది ఇచ్చాడు, చెప్పవలసింది చెప్పాడు. కానీ ఇప్పుడు దేవతలందరూ కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళింది కూడా అందుకొరకే, ఎందుకంటే దేవతల కార్యం కాబట్టి ఇక తప్పదనే ఉద్దేశం చేత ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు సంహారం చేసి దానికి వీల్లేదు. దేవతల చేత రాక్షసులు చంపబడకూడదు అనే ఆ వరం వాడికి ఉంది రావణాసురుడికి. అందువల్లనే దేవతలందరిని కూడా పిలిచి అదాహూయ సురశ్రేష్టాన్ లోకపాలాన్ మహేశ్వర వాచ పరమ ప్రీత స్వం స్వమస్తం ప్రయచ్చత. లోకపాలకులందరిని కూడా పిలిచాడు. సురశ్రేష్ఠులైన సురలందరిని కూడా పిలిచాడు. పిలిచి పరమప్రీత వాచ, పరమ ప్రీతుడై సంతుష్టాంతరంగుడై సంతోషం కలిగిన వాడై స్వం అస్త్రం ప్రయచ్చత. దేవతలారా, లోకపాలకులారా, మీరందరూ కూడా మీ అస్త్రాన్ని అంతా కూడా ఇవ్వండి. అంటే మీకు సంబంధించిన ఏ అస్త్రం అవుతుందో అదంతా కూడా ఇవ్వండి. ఎందుకంటావా, రాఘవోయంచ తైరస్త్రై రావణం నిహనిష్యతి తస్మై దేవైరవధ్యత్వముది దత్తో వరోమయ. అయం రాఘవ, రఘుకులోద్భవుడైన ఈ రామచంద్రమూర్తి మీరిచ్చిన అస్త్రాల చేత రావణం నిహనిష్యతి, రావణాసురుని సంహారం చేయగలుగుతాడు. ఎందుకంటావా, దేవైరవధ్యత్వం ఇది దత్త వరమయ. వాడు ఒకప్పుడు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు సంతోషించి నేను వాడికి వరమిచ్చాను. ఏమిచ్చానంటావా, అవధ్యత్వం దేవై, దేవతల చేత నీవు చంపబడవని వరం ఇచ్చాను. అందువల్ల మరి మీ పని నెరవేరాలంటే మీ అస్త్రాలు తన దగ్గర ఉంటే కదా మీ పని నెరవేరుతుంది, రావణాసురు సంహారం జరుగుతుంది. మళ్ళీ మీ యొక్క భోగాలు, మీ యొక్క సుఖాలు, మీ యొక్క స్థితిగతులంతా కూడా మీకు లభిస్తాయి అనే ఉద్దేశం చేత పరమశివుడు ఈ విధంగా మీ యొక్క శక్తి రావణాసురుని సంహారం చేయలేదు కాబట్టి ఈ రాముని ద్వారా వెళ్ళి ఆ రావణ సంహారం చేస్తుందని నేను అలాంటి వరం ఇచ్చాను దేవతను సాగుకుని. తస్మాత్ వానరామైతే, మరి మీరంటారా, మరి దేవతలుగా వెళ్ళి సహకారం చేయలేదు కాబట్టి వానరతామేత్య భవంతో యుద్ధ ధర్మదాహ, మీరందరూ కూడా వానరులు కాండి. ఎందుకంటే దేవతలుగా వెళితే సహకారం చేయలేదు. మీరందరూ కూడా వానలుగా పుట్టండి, లేదా వానలుగా అవతరించండి. యుద్ధ ధర్మదాహ, యుద్ధం చేసి వారిని సంహారం చెయ్యాలి, లేదా రామచంద్రమూర్తికి సహకారం చెయ్యాలి. అందరి శక్తితో వారి యొక్క శక్తి ఉడికిపోయి సంహారం చేయాలని ఉద్దేశించి ఆ భావన కలిగి మీరు కూడా వానలుగా కండి అండి. సాహాయ్యమస్య కురువంతో తేన సుస్థ భవిష్యత అస్య రామస్య, రామునికి మీరందరూ కూడా సహాయం చేయండి. అస్త్రాలు ఇచ్చి సహాయం చేయండి, వానర రూపాన్ని ధరించి కూడా సహకారం చేయండి. అప్పుడు సుస్థ భవిష్యత, మీరు శాంతియుక్తులై ఉంటారు అని ఎప్పుడైతే ఈ విధంగా పరమశివుడు వాళ్ళందరినీ కూడా ఆజ్ఞాపించి ఈ విషయాన్ని చెప్పాడో అప్పుడు తదాజ్ఞాం శరసా క్రియాసురా ప్రాంజలయస్తథా ప్రణమ్య చరణౌ శంభో సంసమస్త్రం దదుర్ముదాహ. ఎప్పుడైతే ఈ విధంగా పరమశివుడు ఆజ్ఞాపించాడో అప్పుడు సురా అంటే పరమశివుని యొక్క ఆజ్ఞ దాటడానికి, గురువు యొక్క ఆజ్ఞ శిష్యునికి ఎట్లాగైతే అనుల్లంఘనీయమో దాటకూడదో చెప్పిన ప్రకారం చేయాలో అట్లాగే సర్వలోక గురువే సర్వలోకాను సమస్త లోకాల గురువు కాబట్టి గురువుతో సమానము, దైవంతో సమానము. మరి పరమశివుడు చెప్తూ ఉన్నాడే కాబట్టి ఆయన ఆజ్ఞను శిరసావించి సూర్యులందరూ కూడా ప్రాంజలయస్తదా, రెండు చేతులు జోడించా నమస్కారం సరే అన్నట్టుగా వాళ్ళ తలలు ఊపించా. ప్రణమ్య చరణౌ శంభో, అందరూ కూడా వెళ్ళి పరమశివుని యొక్క చరణారవిందానికి నమస్కారం చేశారు. స్వం అస్త్రం దదుర్ముద. వాళ్ళు బాధపడలే, అయ్యో మా అస్త్రం ఇవ్వమంటున్నారు కదా అని బాధపడకుండా ముదా సంతోషం చేత వాళ్ళ ఆ అస్త్రాన్ని అంతా కూడా మరి ఒక్కొక్కరు ఇస్తూ ఉన్నారు. ఆ విధానం అంతా కూడా ఎవరెవరు ఏ అస్త్రాన్ని ఇచ్చారో ఆ విధానాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి కొంతమంది ఏదైనా ఇవ్వాలనుకుంటే బాధతో అయ్యో ఇవ్వవలసి వచ్చనే, మరి చెప్పారు కాబట్టి ఇవ్వాలా, ఇవ్వకపోతే ఆయనకేం కోపం వస్తుంది అని ఈ బాధతో కాకుండా, ఎందుకంటే వాళ్ళ స్వకార్యం కాబట్టి ఆయా అస్త్రాన్ని ఇస్తున్నారు. ఎవరెవరు ఏ అస్త్రం ఇస్తున్నారు? నారాయణాస్త్రం దైత్యారి ఇంద్రమస్త్రం పురంధర బ్రహ్మాభి బ్రహ్మదండాస్త్రం ఆగ్నేయాస్త్రం ధనంజయ. ఎవరు ఏ అస్త్రాన్ని ఇస్తున్నారనేది. నారాయణాస్త్రం దైత్యారి, దైత్యారి అంటే దైత్యులు అంటే రాక్షసులు, వాళ్ళకి శత్రువైన వాళ్ళు ఎవరు అంటే నారాయణుడు. ఆయన నారాయణాస్త్రాన్ని ఇచ్చాడు. ఐంద్రమస్త్రం పురంధర, పురంధరుడు అంటే ఇంద్రుడు, ఆయన ఐంద్రాస్త్రం అంటే వజ్రాయుధాన్ని ఇచ్చాడు. వజ్రాయుధము అంటే ఎవరిది వజ్రాయుధము? ఇంద్రుడిది. దేంతో తయారైంది? దదీచి మహర్షి యొక్క వెన్నెముకతో తయారైంది. వెన్నెముక ఆయుధంగా తయారై సమస్త
అది ఎందుకొరకు తీసుకొని రావాల్సి వచ్చింది తెలుసా? ఒకప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేదంట, వాటిని సంహారం చేసేదానికి తీసుకొచ్చారు అనే ఉద్దేశం చేత కొంతమంది అంటారు, రాక్షస సంహారం చేసేదానికి తెచ్చారని కొంతమంది అంటారు. ఎలా అయితేనేమి మొత్తానికి అదేంటిది? ఎముక. అంతేనా? ఇంకేమనుందా? అదొక బాణము కాదు, లేదా ఒక అస్త్రము కాదు. అస్త్రం అంటే ఇనుప ముక్కలతో చేసేదని అస్త్రము అంటారు. తయారైంది ఏంతో? వెన్నెముక. దదీచి యొక్క వెన్నెముక అంటే ఎముకేనా? మనకు కూడా ఉందా వెన్నెముక? వెన్నెముక ఉంది కాబట్టి నీటారవచ్చును, లేకపోతే పోతుంది. ఎటుపోతుంది? గూలిపోతా ఉంటుంది. అందువల్ల ఆ వెన్నెముకలో అంత శక్తి వచ్చింది అంటే ఎలా వచ్చింది అంటే ఆయన చేసిన తపస్సు యొక్క ప్రభావము దానిలో ఉన్నట్టేనా? ఉన్నది కాబట్టి అంత శక్తిని కలిగి రాక్షస సంహారం చేస్తుంది. ఏ ఆయుధాల చేత రాక్షస సంహారం జరగాలో ఆ ఆయుధం యొక్క పని ఈ వెన్నెముక చేస్తుంది. అంటే ఎంత తపశ్శక్తి కలిగి ఉంటే, దానిలో నిహితమై ఉంటే, మామూలుగా బయట చూస్తూ ఉంటారు వెన్నెముక, ఇతర ఎముకలు కూడా చూస్తూ ఉంటారు. ఎముకలు తినేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి, మీదంలో కాదు, బయట వాళ్ళ సంగతి. 4 రోజులు ఉంటే ఎట్లుంటుంది? అది కంపు వాసనగా వస్తుంది. మరి ఆయన చేతిలో ధరించారు అంటే కంపు వాసన వస్తుందా? రాదు. సాధన చేసే వాళ్ళ యొక్క సాధన నిజమైంది అయితే శరీరంలో నుంచి ఒక సుగంధం బయలుదేరుతుంది. అదే గుర్తు. నేను సమాధి స్థితిని పొందాను, నాకు ఈశ్వరుడు కనపడ్డాడు, నాకు పెద్ద తేజస్సు కనిపించింది, నాకు ఫలానా కొంతమంది ఎదుటి వాళ్ళని మభ్య పెట్టేదానికి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అది కలిగింది అంటే శరీరంలోంచి, మూత్రంలోంచి, మలంలోంచి ఒక రకమైన సుగంధం కనిపిస్తూ ఉంటుంది. మరి మనకు సుగంధం వస్తుందో దుర్గంధం వస్తుందో దాన్ని బట్టి మనము గుర్తు చేసుకోవచ్చు. అందువల్ల ఆయన తపశ్శక్తి చేత అది అలా తయారైంది. ఆయనకి తయారవుతుందా? ఎవరికైనా తయారవుతుందా? ఆయనకి అవుతుంది, మనకు కూడా అవుతుంది, మనం కూడా చేయగలిగితే. మలయాళ స్వామి వారు ఏమన్నారు? నా యొక్క తపశ్శక్తి లోపల దాని వడ్డీ కూడా మీరు వాడుకోలేరు అన్నారు ఆయన. 600 సంవత్సరాల వరకు అనర్గళంగా జరిగిపోతుంది వ్యాసాస్త్రం కార్యక్రమాలు అన్నారు. అలాగే వేమలాన స్వామి వారు కూడా పీఠాన్ని అధిరోహించేప్పుడు ఈ పీఠం మీద గడ్డిపోతను పెట్టినా తపశ్శక్తి నడిపిస్తుంది అన్నారు. అందుకొరకు ఎవరు తపస్సు చేసినా వాళ్ళ ఎముకల్లో అలాంటి శక్తి నిహితమై ఉంటుంది. మీరు భోజనం చేసిన భోజనం ఎక్కడ పోతా ఉంది? తెల్లారులేస్తే గొడ్లో పోతుందా? ఎముకలో పోతుందా? పోయి ఎక్కడికి పోయేది అక్కడ పోతా ఉంటుంది కదా. మనం తినే ఆహారం ఎట్లా అయితే ఎముకలను పుష్టి చేస్తుందో, మాంసాన్ని పుష్టి చేస్తుందో, పనికిరాందంతా బయటికి వెళుతుందో, అట్లాగే చేసే తపస్సు కూడా శరీరంలో ఇమిడిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏది ఇమిడిపోవాలో. అందుకరకే మీరంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అంటారా లేదా? ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి తెలుగులో? ఆదాయపు పన్ను. మీ ఆదాయంలో కొంత పన్ను. ఎంత పన్ను? ఎంత ఉంటుంది? 33% అండి. మొదలు 14% అండి, ఇప్పుడు 33%. మనుస్మృతిలో చెప్పబడింది మేము కూడా పన్ను కట్టవలసిందే. మీరు కనిపించే పన్ను ఆదాయ పన్ను, మాది కనిపించిన ఆదాయం పన్ను. ఏంటిది? తపస్సులో 6వ భాగం, 6% అది గవర్నమెంట్కి పోతుంది. అర్థమైందా? మేము చేసే తపస్సులలో, పూజలలో, పుణ్యాలలో 6% ఏం పన్నుగా పోతుంది? ఆదాయ పన్నుగా వెళుతుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే రాజులు పరిపాలిస్తున్నారు కాబట్టి మీ దగ్గర తీసుకుంటారు స్థూలంగా, మమ్మల్ని కూడా ఎంతో రకంగా పాలిస్తుంటుంటారు కాబట్టి తీసుకొని పోతూ ఉంటారు. అందుకొరకు మలయాళ స్వామి అన్నారు, మన దగ్గర శక్తి ఉన్నప్పుడే కొంత అటు పోతుంది కాబట్టి అది పోగా మిగిలిన దాన్ని బట్టి మనం లోకంలో చలామణయ్యేట్టు ఉండాలా. అది లేకుండా పరిగ్రహాలు వగర చేసినట్టయితే మనము అది మామూలు అగ్నిలో పచ్చికట్లు వేస్తే ఎట్లయితే ఆరిపోతుందో అట్లా ఆరిపోతుందని చెప్పేవారు. కాబట్టి అగ్ని ప్రజ్వలించే అగ్నిలో పచ్చికట్టులు వేసినా భగ్గన మండిపోతా ఉంటుంది. మరి మామూలు అగ్నిలో ఎండకట్టెలు వేసినా ఆరిపోతూ ఉంటుంది. అందుకరికే పూర్వకాలంలో అలాంటి తపస్సంపన్నులు కాబట్టి వాళ్ళ ఎముకలు కూడా వజ్రాయుధంలాగా తయారైపోయి శత్రు సంహారం చేసే దాని కొరకు అవకాశాన్ని ఇచ్చింది. అంటే తపస్సులో ఎంత గట్టితనం ఉంది, ఎంత గొప్పతనం ఉంది. ఇప్పుడు గ్రహించారా? డబ్బులో గొప్పతనం ఉందా? ఇప్పుడు తపస్సులో గొప్పతనం ఉందా? డబ్బులో ఒకవేళ గొప్పతనం ఉన్నట్టయితే నీకు ఏది రాకూడదు, ఏ దుఃఖము రాకూడదు. అయితే తపస్సులకు రాదా అంటే తపస్సులు శరీరాన్ని దాటుకొని మనస్సును బయటికి తాగే శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ బాధగా ఉండదు, మనకు బాధగా అనిపిస్తుంది.
కాబట్టి అందుకొరకే తపస్సు ద్వారా తపస్తప్త మనకు శృతి చెప్తూ ఉంటుంది, తపస్సు చేసి సృష్టి చేశాడంట ఎవరు? బ్రహ్మదేవుడు. అందువల్ల తపస్సు చేత సాధ్యం కాని ఇంకొకటి లేదు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే వజ్రాయుధం గురించి వచ్చింది కాబట్టి మనం కూడా వజ్రంలాగా తయారు కావాలంటే వాడు వజ్రమయ్యా అంటాం. ఎట్లా వజ్రము? కేవలం ఒక విషయంలో వజ్రం కాదు, అన్ని విషయంలో వజ్రం కావాలంటే తపశ్శక్తి ఏదైతే ఉందో అది మనకు కావాలి. అది ఎన్ని రకాల తపశ్శక్తి? భగవద్గీత భక్తులు కదా, చెప్పండి ఎన్ని రకాలు? అయ్యో రామ, 3 రకాలమ్మా. వాగ్రూప తపస్సు, శారీరక తపస్సు. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పడం గొప్పతనమా? ఇక్కడంతా భగవద్గీత భక్తులు 2 నెలల నుంచి వస్తున్నారు కదా, భగవద్గీత పారాయణ చేస్తున్నారు కదా, గబక్కునే చెప్పేసేయాలి. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు ఒకటి ఇంకొక దానికి తోడవుతుంది. శారీరక తపస్సు వాచిక తపస్సుకి, వాచిక తపస్సుకి మానసిక తపస్సుకి తోడవుతుంది. కాబట్టి మానసిక తపస్సు ఏదైతే ఉందో అది ప్రబలమైంది. శారీరక తపస్సు ఏదైతే ఉందో అది వాచిక తపస్సుకు పుణ్యశక్తినిస్తుంది. వాచిక తపస్సు ఏదైతే ఉందో మానసిక తపస్సుకి ఏకాగ్రతనిస్తుంది. కాబట్టి ఆ విధంగా 3 యొక్క పరిపాకం ఏదైతే ఉందో శరీరంలో ఒక దివ్యమైన శక్తి, భవ్యమైన శక్తి వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి మనకు అది లేదు కాబట్టి అల్పాయుష్కులను పోయేవాళ్ళు కొంతమంది, కాలు రెక్కలు ఆడకుండా పోయేవాళ్ళు కొంతమంది, మోకాలు వండకుండా పోయేవాళ్ళు కొంతమంది, రకరకాలుగా పోతా ఉన్నారు. అంటే ఆ శక్తి తక్కువగా ఉంది. అయితే అలాంటి వాళ్ళకు రావడం లేదా అంటే అదొక రకం అనుకోండి. కొంత ఇది కూడా కారణం ఉంటుంది. కాబట్టి వజ్రమయ శరీరం తయారు కావాలంటే తపశ్శక్తి కావాలి అని. అందుకనే తపస్వాధ్యాయాన్మా ప్రమద శృతి చెప్తుంది. తపస్సు నుంచి, స్వాధ్యాయం నుంచి ప్రమాదం అంటే సోమర్తనాన్ని పొందకూడదు అన్నారు. తపస్సు చేయాలి. స్వాధ్యాయో అధ్యేతవ్య. మనకు శృతి చెప్పేది మనల్ని ఒక కండిషన్ లో పెడుతుంది. శృతి స్వాధ్యాయో అధ్యేతవ్య. అందువల్ల స్వాధ్యాయము నిరతం ఉండాలి. స్వాధ్యాయం అంటే తన శాఖకు సంబంధించిన వేదాన్ని అధ్యయనం చేయడం ఒక స్వాధ్యాయం. కానీ యోగ సూత్రంలో భాష్యాన్ని రాస్తూ వ్యాస భగవంతుడు ప్రణవాది మంత్ర జప స్వాధ్యాయ అన్నారు. ప్రణవం లేదా పంచాక్షరి లేదా రామమంత్రం, కృష్ణ ఇష్టదయ మంత్రం జపం చేయడం కూడా స్వాధ్యాయం. ఇప్పుడు మనం ఈ వయసు లోపల వేదాన్ని అధ్యయనం చేయాలంటే చేయగలుగుతామా? చేయలేం. అందువల్ల మరి చేయవలసింది ఏంటిది అంటే ప్రణవాది మంత్ర జపం ఏదైతే ఉందో అది కూడా స్వాధ్యాయం. అందుకొరకే ఏంటిది తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అన్నారు. క్రియాయోగం ఎవరు విద్వాంసాలు ఎప్పటికీ గట్టిగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఆ స్థితికి రావాలని. అంటే తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం ఏదైతే ఉందో క్రియాయోగము, ఆ క్రియాయోగాన్ని చక్కగా అలవరుచుకున్నట్టయితే ప్రతి వారి యొక్క శరీరము వజ్రమయమై ఉంటుంది. కేవలం ఇప్పుడు ఏదో యోగా 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 అంటారు. ఏంటిది యోగా? గడిది గుడ్డు. ఊరికి ఆసనాలు వేస్తారు, యోగా అంటారు. యోగానికి 8 అంగాలు యోగానికి. ఏంటి చెప్పండి? యమ, నియమ, ఆసనం, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అష్టావంగాని అన్నారు. యోగానికి 8 అంగాలు అయితే కేవలం ఆసనం ఎన్ని అంగము? ఆసనం ఎన్నో అంగం? తలకాయ 3వ అంగం. యమ ఆసనము. ఆసనం ఏంటిది? 3వ అంగము. 3వ అంగాన్ని పట్టుకొని యోగా యోగా యోగాని ఏడుస్తా కూర్చుంటారు. తప్పని కానీ అనేది మొత్తం ఈ యోగానికి యోగం అంటే ఏంటిది? యోగశ్చిత్త వృత్తి నిరోధ మొట్టలో వచ్చి యోగం అంటే దేని ద్వారానైతే చిత్తవృత్తిని నిరోధం చేయగలుగుతావో అది యోగం. ఇప్పుడు మీరు చెప్పే యోగం ఏదైతే ఉందో కేవలం శరీరాన్ని దృఢపరుచుకునే దానికి మాత్రమే అది యోగం. అందుకొరకే అష్టావంగాని శరీరంలో ఎట్లా అయితే అంగాలు మనకు రకరకాలుగా ఉన్నాయో, కాళ్ళు, చేతులు, ముక్కు, కన్నులు అంతా కూడా ఇవన్నీ అంగాలు ఒక శరీరానికి. శరీరము. అందుకొరకు ఈ అంగాలన్నీ కలిస్తే శరీరమైంది. ఆ అంగాలన్నీ కలిస్తే యోగమైంది. మనం ఒక దగ్గర నిలబడే అంటున్నాం, నేను యోగా చేస్తున్నాను, యోగా చేస్తున్నాను. యోగా ఏంటి? యోగం చేసే యోగంలో ఒక అంగం మాత్రం చేస్తున్నాము. చెయ్యి ఒకటి కడుక్కొని స్నానం చేశానంటే అయిపోతుందా? మూత ఒకటి కడుక్కొని స్నానం చేశానంటే అయిపోతుందా? మొత్తం కడవల వద్దా స్నానానికి? అట్లాగే యోగా అంటే అర్థం 8 అంగాలతో కూడుకుంది యోగము. ఆ యోగం చేస్తే యోగా చేసినట్టు అవుతుంది. ఇప్పుడు యోగంలో ఒక అంగాన్ని మాత్రం మనం చేస్తున్నాం. అయితే అది కూడా చేయవలసిందే. అందుకే దాని ద్వారా శరీరం దృఢమవుతే ఎందుకు దృఢం కావాలా? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. మొట్టమొదటి ఆయుధము సాధన ఏంటిదయ్యా అంటే శరీరము. అది దృఢంగా ఉండేదానికి ఆసనాలు వగైరా, ప్రాణాయామం వగైరా కావాలా. చివరి ఏంటి? ఇవి 5 ఏంటి అంటే బహిరంగాలు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం వరకు బహిరంగాలు 5. తర్వాత 3 ఏంటి? ధ్యాన, ధారణ, సమాధి, ఇవి అంతరంగాలు. అందుకొరకు బహిరంగ సాధనలు ఎప్పుడైతే మనకు పటుత్వంగా ఉంటాయో
అప్పుడు అంతరంగ సాధనంగా 3 పటుత్వానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ 3 ఎప్పుడైతే మనకు బాగా పక్వం అవుతాయో దధీచులాగా మనం కూడా తయారవుతాం. అందుకొరకు యోగాగ్ని చేత పార్వతీదేవి తన యొక్క శరీరాన్ని భస్మం చేసుకుంది అంటే అది యోగాగ్ని. అందువల్ల యోగాంగాలను మనం సక్రమంగా పాటించి యోగాన్ని ఆచరించినట్టయితే ఆ దధీచులాగా అందరూ కూడా తయారు కాగలుగుతారు. మరి మనకేమో పొద్దున్నే పోతేనేమో వద్దండి, మధ్యలో పోతే వద్దండి, సాయంకాలం పోతే వద్దండి. పొద్దున్నే అంటే అర్థమేమి? బాల్యావస్థ. బాల్యావస్థ నీకు ఇప్పుడే మందిరాలకు పోతావా, ఇప్పుడే శ్రమలా ఆశ్రమమా, నువ్వు సన్యాసం తీసుకుంటావని అప్పుడు అమ్మ నాన్న పోనివారు. మధ్యలోకి వచ్చే వరకు మధ్యాహ్నం అయిపోయాయి. అదేంటిది మధ్యాహ్నం? భార్యను భర్త పోనివాడు, భర్తను భార్య పోనివాడు. ఇంకా పోయేది ఎట్లా? సాయంకాలం వచ్చే వరకు చీకటి వస్తామండి. జీవితం ఒక చీకటి. ఏం చీకటి? కాళ్ళు వంగవు, నడుము వంగదు, ఇంకా వగర ముడతలు పడిపోయి, కళ్ళు పోయి, పండ్లు పోయి, వెంటకలను తెల్లబడిపోయి, ముసలితో సాయంకాలం కూడా పోకపోతాయి. ఇవి 3 కాలాలు మనకు ఉన్నాయి. కాలాలు ఎన్ని కాలాలు? ప్రాతకాలం, మధ్యాహ్న కాలం, సాయంత్రకాలము. రాత్రి వచ్చిందంటే నిద్రపోవడం కదా. నిద్రపోవడం అంటే అర్థం పెద్ద నిద్ర, ఆ నిద్ర. కాబట్టి ఈ 3 వేళల్లో మనం సంపాదించినప్పుడు ఇంకే వేళల్లో మనం సంపాదించేది? అందువల్ల యోగమయమైన శరీరము, వజ్రమయమైన శరీరం కావాలి అంటే 7 అంగాలను పాటించాలి మొట్టమొదలు. అందుకని మన దగ్గర యమం ఉందా? యమం అంటే అర్థం ఏంటి? అంతరింద్రియ నిగ్రహం. నియమం అంటే బహిరింద్రియ నిగ్రహం. ఈ నీవు 3 లేనప్పుడు ఇంకా ఆసనాల దగ్గర పోయి ఏం చేస్తాం? అంతరింద్రియ నిగ్రహం అంటే ఆహారంలోనే మనకు నియమం లేదే. ఇంకా ఆసనాలు వేస్తే పొట్ట వంగదు, నిద్ర వస్తూ ఉంటుంది. పొట్ట ఎక్కువ తింటావో తినకుండా చేస్తావో దానికి మితం ఒకటి ఉంది. మరి యమం లేదు, నియమం లేదు. ఒక దగ్గరికి ఆసనం దగ్గరికి పోయామనుకో నిలుస్తుందా? నిలవాలంటే కూడా కష్టం అవుతుంది. అందుకొరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇట్లా చెప్తే వినరని పచ్చిపోయాలు ఇస్తున్నారు. అట్లన్నా బాగుపడతారనే ఉద్దేశం చేత. అవునా కాదా? మీరు బాగా లడ్డూలు, పొరిలు వగేరా దిగిపోయి ఆసనాలు వేశారనుకోండి, పొట్ట ఠామ్ ఉంటుంది ఒకసారి. అందుకొరకే ఇట్లయితే బాగుండదని ఈ ఎస్ఎస్ఐ వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా పచ్చి కూరగాయలు ఇస్తూ అట్లకన్నా కాస్త బాగుపడతారనే ఉద్దేశం. అది కూడా కొంతవరకు మీలే. అనారోగ్యంగా ఉండేదానికంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడము, మనసు ఏకాగ్రత చేయడం కూడా ఒకంతకు మేలే. అయితే అంతటితోనే ఆగకూడదు. అంతతో యోగా కాలేదు. యోగంలో ఒక అంగం మాత్రమే పూర్తయింది. ఒక కాలు బాగా ఉంటే అది ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. అన్ని అవయవాలు బాగా ఉంటే ఆనందమస్తా అంటే వజ్రాయుధం కలిగిన శరీరం అంటే తపస్సు చేసి నియమాలను పాటించి ఆ విధంగా శరీరాన్ని తయారు చేసిన వాడు. కాబట్టి ఆయన అడగగానే లేదనుకుని తెచ్చేసిన మహానుభావుడు. మనం ఇవ్వగలుగుతామా? కాలు ఇవ్వమంటే రామకృష్ణ స్వామి చెప్తుండేవారు. ఏమైందంటే మా అమ్మ నాన్న ఏమిచ్చారో అదేమిచ్చారో ఇది ఇచ్చారు, నన్ను ఊరికి అడవిలో పడేశారు, అట్లా చేశాను. కొంతమంది తిరుగుతూ ఉంటారంట అమ్మ నాన్నని. ఒక ఆయన బుద్ధిమంతుడు వచ్చేసి మా పరమాత్మ అటువంటి వచ్చేసి ఏమయ్యా ఎందుకు తిరుగుతున్నావంటే, నన్ను దరిద్రంగా చేశారు, మా అమ్మ నాన్న ఏమి ఇవ్వలేదంటే, పర్వాలేదయ్యా ఇప్పుడు చాలా వ్యాపారాలు చేసే వాళ్ళు వచ్చారు, కిడ్నీలు అంతా కూడా అమ్ముకునే వాళ్ళు. కాళ్ళ వ్యాపారం వచ్చారు, 2 కాళ్ళు ఇస్తావా, 50,000 ఇస్తారంట. అబ్బే కాళ్ళు లేకుండా ఎట్లా నడిచేది, వద్దులే అన్నాడంట. కొన్ని చేతుల వ్యాపారం వచ్చేసాడు, 1,00,000 రూపాయలు ఇస్తానంట. మరి ఇస్తావంటే చేతులు లేకుండా తినేది ఎట్లా, ఇక చేసుకునేది ఎట్లాగా? నేను ఇవ్వనన్నా అంట. కొన్ని 10 లక్షలు ఇస్తా అంటే తలకాయ ఇస్తావా అని అడిగాడు వాడు. ఏం చేసుకుంటాడు 10 లక్షలు? తలకాయ అయిపోయిన తర్వాత 10 లక్షలు ఏం చేసుకుంటారు? అవి 10 లక్షలు, 2 లక్షలు, మొత్తానికి 50,000 ఎంతైంది? మొత్తం 12,50,000 శరీరాన్ని నీకు అమ్మనాన్ని ఇస్తే ఏమి ఇచ్చారంట? ఏంటి? బుద్ధిలోని బుద్ధివంతుడు. దాన్ని వాడుకొని నువ్వు సంపాదించు. నీకు దివ్యమైన భవ్యమైన శరీరాన్ని ఇచ్చారు, ఇహపర సుఖాలను పొందే శరీరాన్ని ఇచ్చారు. అంతేకాకుండా నీవు తిని 10 మందికి పెట్టే శక్తిని ఇచ్చే శరీరాన్ని కూడా అమ్మనాన్ని ఇస్తే నాకేమిస్తాను, ఉన్నది పోగొట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చోమని చెప్పలేదు కదా. అందువల్ల పరిశ్రమ చేసి ఎవరైతే సంపాదన చేస్తారో అటు ధనము కావచ్చు, ఇటు యోగం కావచ్చు, అటు ఆనందం దొరుకుతుంది, ఇటు ఆనందం కూడా దొరుకుతుంది. అందుకొరకు పరిశ్రమ చేయకుంటే చేసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి చేసుకున్నంత ఎంత చేస్తామో అంతే కదా. అట్లాగే ప్రాపంచిక విషయంలో మనం ఎంత చేస్తామో మన ప్రారంభం ఎంత ఉంటుందో అంతే వస్తుంది. ఎక్కువ రాదు, తక్కువ రాదు. ఒకవేళ వచ్చిన నీ దగ్గర నిలవదు. కానీ పరమార్థ విషయంలో ఎంతెంతకు మనం ప్రయత్నం చేస్తుంటామో అంతంతకు ఊర్ధ్వగతిని పొందుతూ ఉంటుంది మనస్సు. అక్కడేమో ప్రారంధం, ఇక్కడేమో ప్రయత్నము. అందువల్ల అక్కడ ప్రారంధాన్ని ఊరుకోమని చెప్పలేదు. మనం ఎంత చేసినా అంతే వస్తుంది కాబట్టి అంతటితో తృప్తి పడాలనే ఉద్దేశం. ఇక్కడ మనం ఎంత చేస్తూ ఉంటే అంతకంతగా మన సమాధి స్థితి కాదు, ఆత్మ సాక్షాత్కార పర్యంతం కూడా వెళ్లే అవకాశము ఉంది. అందువల్ల ఇప్పుడు ఆయన శరీరాన్ని ఇచ్చారు అంటే, ఎముకని ఇచ్చారు అంటే ఆయన ఎలా ఇవ్వగలిగాడు? శరీరం అంతా కూడా తపస్సు కాదు, పాడు కాదు. శరీరం అంతా కూడా అనిత్యము. దీనికి భిన్నమైన తత్వం ఏదైతే ఉందో నిత్యము, దాన్ని పొందిన తర్వాత
మీరు ఇల్లు చేరిన తర్వాత కారు పక్క పెట్టేస్తారా, దాన్ని పట్టుకొని ఇంట్లో పోతారా? పక్క పెట్టేస్తాం. ఆయన స్నానాన్ని పొందారు. ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది, మీరు నేత్రదానం చేయండి అంటున్నారు. ఇలా చనిపోయిన తర్వాత తీసుకొని ఇంకోరు పెట్టేదాని కొరకు. అందువల్ల ఈ శరీరం చేత, ఈ సాధన చేత పొందవలసిన వస్తువును పొందిన తర్వాత శరీరంతో పని లేదు కాబట్టి ఇంకా 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం చేత దాన్ని 10 మంది, కొన్ని కోట్ల మందికి కూడా రాక్షస సంహారం అయిపోతే ఎంతమందికి సుఖాన్ని శక్తినిస్తుంది. అందువల్ల ఎక్కడ పోయాం మనం? ఎక్కడి నుంచో ఎక్కడికి పోయాం? ఐంద్రమస్త్రం పురందర. ఆంధ్ర వజ్రాయుధాన్ని ఇచ్చా. వజ్రాయుధాన్ని అంటే చేతిలో ఉన్న ఆయుధాన్ని ఇవ్వాలి ఆయన. తత్సంబంధమైన మంత్రాన్ని బోధించినందువల్ల వజ్రాయుధం ఏ పని అయితే చేస్తుందో ఆ మంత్రం ద్వారా వెళ్ళిన తన యొక్క బాణం కూడా ఆ పని చేస్తుంది అని మనం భావన అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటిది? బ్రహ్మాపి బ్రహ్మదండాస్త్రం. బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు. బ్రహ్మాస్త్రం కూడా గొప్పది. నేను ఏ అస్త్రానికి శస్త్రానికి లోబడిన గాని బ్రహ్మాస్త్రానికి మాత్రం 7 గడియలు కట్టబడి ఉంటాయని ఆంజనేయ స్వామి యొక్క మాట. అందుకొరకే లంకలో పోయిన తర్వాత కట్టబడ్డాడు. అది కూడా ఎందుకొరకు? లంకంతా చూసేదాని కొరకు, రావణాసుని తతంగం చూసేదాని కొరకు, తర్వాత లంకను కాలబెట్టేదాని కొరకు చూసుకున్నాడు. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు. ఆగ్నేయాస్త్రం ధనంజయ. అగ్నిదేవుడేమో ఆగ్నేయాస్త్రం అంటే ఎవరెవరికి సంబంధించిన అస్త్రం ఉందో అది వాళ్ళ పేరుతో వస్తూ ఉంటుంది కదా. బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వారణాసి. యామ్యం యమో పీమోహాస్త్రం రక్షో రాజస్తథా. యామ్యాస్త్రం, యముడేమో యామ్యాస్త్రం ఇచ్చాడు. ఆ తర్వాత నైరుతేమో వరుణాస్త్రం ఇచ్చాడు. వరుణుడు వాయుదేవుడేమో వాళ్ళ అస్త్రాన్ని కూడా వారణం ప్రాదాత్. వరుణుడు వారణాస్త్రం ఇచ్చాడు. వాయవ్యాస్త్రం ప్రభంజన. వాయువేమో వాయవ్యాస్త్రాన్ని ఇచ్చారు. కుబేరుడు అంటే ఎవరు? కుబేరుడు యమధర్మరాజు అంటే కుబేరుడు అంటే. సరే, రావణాస్త్రం అధిపతి. సరే, అంటే మీరు ఇంత శ్రద్ధగా వింటున్నారని ఇప్పుడు అర్థం అవుతా ఉంది కదా. అందులో కుబేరుడు అంటే ధనాధిపతి. రావణాసురుడు అన్యాయన ఆయన ధనానికి అధిపతి. అందుకే కదా రఘుమహారాజు అంత ఇది యాగము, ఏం యాగం? ఆయన కఠోపనిషత్తులు వచ్చింది సర్వజిత్ యాగం. సర్వజిత్ యాగం చేసేసి సమస్తము దానం చేయాలంట. అప్పుడు పోయాడు కౌత్సుడు. ఈయన చెప్పబట్టుకొని కూర్చున్నాడు. కౌత్సుడు ఏం చేశాడు అంటే గురువు గారి దగ్గర 14 విద్యలు నేర్చుకున్నాడు. ఆఖరికి పోయి అప్పుడు గురుదక్షిణ అడుగుతారు కదా. మనం అంటే అనుకోండి ఇస్తే మనకు అయిపోతుందని గురువు గారికి దక్షిణ ఏమో, కానీ ఆయనకి ఏమో అక్షంతలు వేసిపోతా ఉంటాం పోయి అప్పుడు. కానీ నా స్వామి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా, మీకేం దక్షిణ ఇవ్వాలని అడిగాడు. అయితే ఆయన నువ్వు ఇంతకాలం ఉండి సేవ చేయడమే దక్షిణ కింద పోయింది, అక్కర్లేదంట. లేదు ఏదో ఒకటి. ఆయన కోపం వచ్చింది. మాటికి మీ పిల్లలు అడుగుతాను, మీకు కోపం వస్తుందా లేదా? చెంపదెబ్బ కూడా ఇస్తాను. ఆయన చెంపదెబ్బ వేయలేదు. కానీ 14 విద్యలు చేర్చుకున్నావు కాబట్టి 14 కోట్ల స్వర్ణ ముద్రలు తెచ్చిమన్నాడు. అసలే ఆయన బ్రహ్మచారి, ఇంతకాలం ఇల్లువాసులు వదిలిపెట్టున్నాడు. 14 కోట్ల స్వర్ణ ముద్ర అంటే ఎక్కడి నుంచి తేవాలా? ఆ కాలం ఇట్లా అడుగుతారు మీరు గురువు గారు అని. ఆయన అట్లాగే స్వామి అన్న నమస్కారం చేశాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు రాజుల కాలం కాబట్టి రఘుమహారాజు దగ్గర వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? యజ్ఞశాలలో ఉండమన్నాడు. యజ్ఞశాల ఇప్పుడు మలయాళంలో కూడా అంతే. దేవాలయాల్లోనూ యజ్ఞశాలలోనూ ఇంకా అక్కడ ఉండేవాళ్ళు, కానీ గృహస్థంలో ఉండేవాళ్ళు కాదు. పూర్వకాలం కూడా అదే పద్ధతి. ఆ పద్ధతిని ఇప్పుడు పాటిస్తూ వస్తున్నారు చాలా మంది మహాత్ములు కూడా. యజ్ఞశాలలో ఉండమన్నారు. తర్వాత పిలిచారు. ఏం కావాలని నేను వెళ్ళిపోతానని అన్నాడు. ఏమంటే ఆయన చిప్పు పట్టుకొని కూర్చున్నాడు. చిప్పు పట్టుకుంటే చెప్పాను కదా, మొత్తం సర్వస్వం అంటే అర్థమే నాది అనేది లేకుండా. అదే ఇప్పుడు మీరు కఠోపనిషత్తుల్లో మంచి పెట్టుకొని పనికిరాని దానం చేసినట్టు చేయాలి. ఆయన ఏం చేశారు? మొత్తం నాది లేదు అనే అటు మొత్తం దానం చేసి కూర్చున్నారు. మీరే ఇట్లా చేసుకున్నారే, మీ దగ్గర ఏం లేదా, నన్ను ఏమడుగు అంటున్నాడు ఆయన. ఎందుకు వచ్చావు? నా దగ్గర వచ్చిన వాడు ఉట్టిగా తిరిగి వెళ్ళిపోలేదు. ఏం కావాలో చెప్పమన్నాడు. ఏమన్నా ఇట్లా గురుదక్షిణ 14 కోట్ల స్వరముద్ది ఇవ్వాలా, అందువల్ల నాకు దాని కొరకు వచ్చాను, గురువు గారి యొక్క కార్యార్థం వచ్చాను, నా గురించి కాదు అన్నాడు. అట్లాగా అయితే ఉండు, తెల్లవారు నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఆయనకు ఆశ్చర్యం, తెల్లవారు ఏంటి ఇచ్చేదేంటి, అసలు నీ దగ్గర ఏం లేదు కదా అన్నాడు. రథసారథిని పిలిచేసి రథం సిద్ధం చేయవయ్యా, కుబేరం దగ్గర యుద్ధం చేసి అక్కడ కూడా చేద్దామన్నాడు. అంతే. పూర్వకాలంలో అక్కడికి సంబంధాలు ఉండేదేమో. రథసారథి ఏమో రథం తయారు చేసేసాడు. ఈయన అందరూ పడుకొని ఉన్నాడు. అంతే. తెల్ల వరకు ఠామ్ 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 వర్షం పడిపోయింది. రఘుమహారాజు చిన్నవాడు కాదు కదా, వరపుత్రుడు. ఆయన వస్తే ఇంకేమైనా ఉన్నదా? మొత్తం వర్షం పడిపోయింది. తెల్లవారు ఆ బ్రహ్మచారి నుంచి తీసుకుపోవయ్యా మొత్తం
నాకెందుకనే నేను బ్రహ్మచారిని, నాకు 14 కోట్లు చాలంటాడు ఈయన. నీ కడకు వచ్చింది మొత్తం తీసుకుమ్మంటాడు ఆయన. నేనైతే మొత్తం తీసుకొచ్చేసేవాడిని. ఎందుకంటే ఈ రోజుల రేటు కూడా బాగుంది. ఆయన ఇప్పుడు అప్పుడు ధర్మం ఎట్లని చూడండి, నాకు 14 కోట్లు చాలు గురుదక్షిణ, అది అంతే, నాకు అవసరం లేదు. ఈయనంటాడు నీ గురించి వచ్చింది కాబట్టి నువ్వు తీసుకోమంటు. అంటే ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, కుబేరుడు అంటే ఎవరు? ధనాధిపతి. రిజర్వ్ బ్యాంక్ అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి మనం దగ్గర రావాలా. మీ రిజర్వ్ బ్యాంక్ ఎక్కడుంది తెలుసా? రిజర్వ్ బ్యాంక్ బొంబాయిలో ఉంది, నాగపూర్లో ఉంది, ఇంకెక్కడో ఒకడ ఉందిలేండి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ కి ఆయన అధిపతి కుబేరుడు. అంటే కుబేరుడు తర్వాత ఇక్కడ రౌద్రం ఈశాన్య, ఈశాన్యుడు అనేవాడు రుద్రాస్త్రాన్ని ఇచ్చాడు. సౌరమస్త్రం గదవు సూర్య, సూర్యుడు సౌరాస్త్రాన్ని ఇచ్చాడు. సూర్యస్య ఇదం సౌరాస్త్రాన్ని ఇచ్చాడు. సౌమ్యం సోమశ్చ, సోముడు అంటే చంద్రుడు, చంద్రుడేమో సోమాస్త్రాన్ని ఇచ్చాడు. పర్వతం విశ్వదేవా, విశ్వదేవతలు పావకం అనే అస్త్రాన్ని ఇచ్చారు. తర్వాత వసవో వాసవాభితం, వసులు అంటే అష్టవసువులని ప్రసిద్ధమైన వాళ్ళు వాసవాస్త్రాన్ని ఇచ్చారు. అతృష్ట ప్రణమ్యేషం, వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన అస్త్రాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆయన వచ్చింది ఎందుకు వచ్చాడు? శివుణ్ణి ఓం 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 శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం తీసుకోవాలని వచ్చాడు. ఏదో సామెతను తెలుసా? ఆడబోయినా తీర్థం ఎదురేగిన ఎట్లా ఆడుకుంటూ పోతుంటే తీర్థం వచ్చిందని, తీర్థరాజం. ఆయన వచ్చింది శివుణ్ణి మెప్పించి ఒక అస్త్రం తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎన్ని అస్త్రాలు వచ్చినాయి? రకరకాలైన అస్త్రాలు, ఎంతమంది దేవతలు ఉన్నారో మెయిన్ గొప్పైన వాళ్ళు, అవన్నీ కూడా వచ్చినందువల్ల అదతుష్ట, ఆయనకు సంతోషం కలిగింది. 1 పోయింది, 2 పోయింది, మొత్తం ఆ తెలుసులన్నీ కూడా మాడిపోయినాయి కదా ఇదివరకు తపస్సు చేసేప్పుడు. అందువల్ల అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చినందువల్ల సంతుష్టుడై ప్రణమ్యేషం రామో దశరథాత్మజ, రాముడు దశరథాత్మజుడు అని చెప్తున్నారు, ఇప్పుడు దేవుడు అని చెప్పడంలా ఇక్కడ మాత్రం. అందువల్ల దశరథాత్మజుడైన రాముడు సంతుష్టుడై నమస్కారం చేశాడు. ప్రాంజలి ప్రణతో భూత్వా భక్తియుక్తో వ్యజిజ్ఞపత్. ప్రాంజలి అంటే నేను చెప్పుకున్నాం, 2 చేతులను జోడించి నమస్కారం చేసిన వాడై, భక్తియుక్తో వ్యజిజ్ఞం, భక్తితో కూడుకున్న వాడై తన యొక్క విజ్ఞాపనను చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు, అడగాలనుకున్నప్పుడు ఎలా ఉండాలా? స్వామి నాకు ఇది తెలియదు చెప్తారా లేదా అంటే ఎట్లా ఉంది? స్వామి మీ యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఎలా ఉంది? అడగవలసిన విధానం ఏదైతే ఉందో అది. అందువల్ల ఇప్పుడు అడుగుతున్నాడు రాముడు. శ్రీరామ ఉవాచ భగవన్మానుషేనైవ నోల్లంఘ్యో లవనాంబుధిః తత్ర లంకాభిదం దుర్గం దుర్జయం దేవదానవైః. అస్త్రాలేమో బాగానే వచ్చినాయి, కానీ ముందున్నదేమో పెద్ద గడ్డు సమస్యగా ఉంది. మానుషేనైవ నోల్లంఘ్యో లవనాంబుధిః, ఉప్పు సముద్రం ఇదంత పెద్దగా ఉంది కదా, మానవులు దాన్ని దాటుకోవాలంటే శక్త్యము వచ్చింది, అస్త్రశస్త్రాశక్తి రాక్షస సంహారం చేయవలసిన శక్తి వచ్చింది, కానీ ముందున్నది దాటుకోవడం ఎలా? పెద్ద విశాలమైన సముద్రం కదా, ఎటు చూసినా నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. మరి మానవ మాత్రం చేత ఈ లవణాంబుదంటే ఈ సముద్రాన్ని దాటడము కష్టము. తత్ర లంకావిధం దుర్గం దుర్జయం దేవదానవైః. లంక అనే ఆ దుర్గం ఏదైతే ఉందో దేవతలు గాని దానవులు గాని దాన్ని జయించాలంటే చాలా కష్టమైన విషయం. అసలు సముద్రం దాటడమే కష్టము, సముద్రం దాటి బయటికి వెళ్లి ఆ లంకని జయించాలంటే దేవతలు కూడా జయించలేరు, దానవులు కూడా జయించలేరు. మరి అలాంటప్పుడు నేను సామాన్య మానవుణ్ణి ఎలా జయించాలి అనే అభిప్రాయాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. అనేక కోటేస్తత్ర రాక్షస బలవత్తర, అనేక కోట్లైన బలవంతులైన రాక్షసులందరూ కూడా ఆ దుర్గంలో, లంక అనే దుర్గంలో ఉన్నారు. రాక్షసులు కూడా బలవత్తరాహ, వాళ్ళకి బలం ఎక్కడి నుంచి వచ్చేసింది? అసలు సతగానే వాళ్ళ రాక్షస బలం ఉంది. అంతేకాకుండా వాళ్ళు నిత్యాగ్ని హోత్రులై శివపూజ దురంధరులై ఉంటారంట. అది ఎప్పుడు చెప్పారు అంటే ఆంజనేయ స్వామి